తొలగించాలని ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. సింగరేణి బొగ్గు ఎవరి సొమ్మని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులపైన సీఎం డిప్యూటీ సీఎం బొమ్మలు ఉండడానికి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి మధ్యన నడుస్తున్న రాజకీయ పోరాటం, పదవుల పోరాటం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే పాత బస్తీల హిందువులను చంపించిండ్రో 1989 డిసెంబర్లో, ఇప్పుడు మళ్ళీ కొత్త ఆట మొదలుపెట్టారు. 1600 కోట్ల స్కామ్. ఎవరి సింగరేణి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సరెండర్ చేయాలా? అది లక్షల కోట్ల అవినీతి చేసుకుంటా, వేలాది కోట్ల అవినీతి చేసుకుంటా రాజకీయ నాయకులు మోసాలు చేస్తున్నారు, ప్రజల సొమ్ము దిగమింగుతున్నారు. కాబట్టి ఈ బొగ్గు స్కామ్ అనేది ప్రత్యేకంగా సిబిఐ, నిన్న కూడా మా గౌరవనీయ కేంద్ర మంత్రి చెప్పారు, మీరు సిబిఐకి ఇవ్వమని చెప్పాడు. దూద్ కా దూద్ పానీ కా పానీ కరేగా. ఎవడబ్బా సొమ్మని ఎందుకు దోచుకుంటున్నారా మీరు? అది తెలంగాణ ప్రజల హక్కు. సింగరేణి బొగ్గు అంటే తెలంగాణ ప్రజల హక్కు. ఎక్కడో ఒరిస్సాలకు వెళ్ళకుండా డ్రామాలు చేస్తున్నారు. దాన్ని బట్టి మంత్రుల మీద నైతిక విలువలు లేకుండా రాతలు రాయించడం,